అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. 33 కోట్ల మంది దేవతలు త్వరలో వృషభ రాశి వారికి అతిపెద్ద అద్భుతం అనేది చూపించబోతున్నారు. ఈ వీడియో చూడని వారు దురదృష్టవంతులని చెప్పుకోవాలి. అయితే 33 కోట్ల మంది దేవతల అనుగ్రహంతో ఈ వృషభ రాశి వారి యొక్క జీవితంలో వారు చూసేటటువంటి అద్భుతం ఏంటి? ఎటువంటి అనుకూలమైన ఫలితాలు అతి త్వరలో వీరి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి? ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. మన జీవితంలో అనుకోకుండా మన ప్రమేయం లేకుండానే అలాగే కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడతాయి. మన సమస్యలు పరిష్కరించే గురువుగారు ఎవరైనా దొరికితే వారి దగ్గర నుంచి మంచి పరిష్కారం అయితే పొందాలనుకుంటాం కదా. అమ్మవారి ఆశీస్సులతో చాలా చక్కగా గురువుగారు జ్యోతిష్యం చెప్తారు. ఉన్నది ఉన్నట్లుగా మన గురించి, మనం ఏ సమస్య గురించి అయితే బాధపడుతున్నామో ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారం తెలియజేస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం ఇలా ఏ సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు శాశ్వతమైన చక్కని పరిష్కారం తెలియజేస్తారు. కాబట్టి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేసి మీ సమస్య ఏమిటో గురువుగారికి తెలియచేసి మంచి పరిష్కారం పొందండి. చాలా నమ్మకమైన గురువుగారు, ఒక్కసారి ప్రయత్నించండి. ముందుగా వృషభ రాశి వారి యొక్క మనస్తత్వాన్ని చూస్తే చాలా మంచి వ్యక్తిత్వం కలిగిన వారు. అందుకే ప్రజలంతా కూడా వీరి పట్ల ఆకర్షితులవుతూ ఉంటారు. వీరు ఒక స్వతంత్రమైన అభిప్రాయాలు కావచ్చు, అలాగే వీరు తీసుకునే నిర్ణయాలు కావచ్చు, ప్రజలతో వీరిని ఎంతగానో ఆకర్షింపబడేలా చేస్తూ ఉంటాయి. అలాగే నలుగురితో కలిసిపోయే స్వభావం కూడా కలిగి ఉంటారు. 10 మందితో కలివిడిగా తిరుగుతారు. కొత్త కొత్త విషయాలు తెలుసుకొని వాటి మంచి చెడులను బేరీజు వేసుకుని అమలు చేస్తూ ఉంటారు. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు కావచ్చు, ఏదైనా పని మొదలుపెట్టే ముందు కావచ్చు, మీరు 1కి 10 సార్లు ఆలోచించే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అయితే ఈ వృషభ రాశి వారి జాతకం ప్రకారం చూస్తే కనుక మీ జీవితంలో మీకు ఎంతో మంచి వీరు ఎంతో మంచి మనస్తత్వాన్ని కలిగి ఉండి ఎంతమందికో ఎంత సహాయం చేసినా కానీ మిమ్మల్ని శత్రువులుగా భావించే కొంతమంది వ్యక్తులు ఉన్నారని చెప్పుకోవాలి. అంటే మీ జీవితంలో వారు మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేక అనేక రకాలుగా మళ్ళీ సమస్యల్లో నెట్టడానికి ప్రయత్నం చేస్తారు. మీ జీవితంలో వారి వల్ల మానసికంగా కృంగిపోయినటువంటి పరిస్థితులు కూడా మీరు అనేకసార్లు చూస్తారని చెప్పుకోవాలి. వారిని ఏమీ అనలేక, అలాగే వారు చేసిన పనులకి సాక్ష్యం లేక కూడా మీరు ఎన్నోసార్లు వారిని క్షమించి వదిలేశారు. నలుగురికి చెప్పుకోలేక మనసులో ఎంతగానో బాధను అనుభవించారు. అటువంటి వ్యక్తులతో మీ విరుగు వాళ్ళు కావచ్చు, పొరుగు వాళ్ళు కావచ్చు, లేకపోతే మీ తోటి ఉద్యోగస్తులు కావచ్చు, తోటి వ్యాపారవేత్తలు కావచ్చు, మీరు పనిచేసే చోట ఎవరైనా సరే అటువంటి వ్యక్తులు ఉన్నారంటే మీ జీవితంలో అనేక రకాల సమస్యలను వారు సృష్టిస్తారు. మీ జీవితాన్ని నాశనం చేయడానికి కూడా వారు ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ కూడా వారిని క్షమించి వదిలేస్తారు. అటువంటి వారి యొక్క జీవితంలో వారికి గుణపాఠం నేర్పించే పరిస్థితి అయితే భగవంతుడి ద్వారా కనిపిస్తుంది. 33 కోట్ల మంది దేవతలు మిమ్మల్ని అనుగ్రహించబోతున్నారు. మీ జీవితంలో సకల శుభాలను మీకు ఇవ్వబోతున్నారు. మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులు కావచ్చు, మిమ్మల్ని అవహేళన చేసి మీరు మానసికంగా కృంగిపోవడానికి కారణమైన వ్యక్తులను ఆ భగవంతుడు ఎప్పుడు కూడా క్షమించదలుచుకోలేదు. వారికి శిక్షించదలుచుకున్నాడు. వారికి అనేక రకాల పరీక్షలు పెట్టిన వారి జీవితంలో వారు ఏదైనా తప్పు చేశారో, మీ పట్ల ఏ విధంగా ప్రవర్తించారో దానికి పశ్చాత్తాపం ఖచ్చితంగా వారు పొందుతుంటారు. అటువంటి కీలకమైన పరిణామాలు వారి యొక్క జీవితంలో మీరు చూస్తారు. ఆర్థికంగా వారు మీకంటే ఉన్నత స్థాయిలో ఉండి మిమ్మల్ని వెక్కిరించిన పరిస్థితులు ఉంటే కనుక ఈ సమయంలో ఆర్థికంగా వారికి వచ్చే నష్టం ఏ విధంగా ఉంటుందంటే మీ జీవితంలో వారు చేసిన తప్పులన్నీ కూడా వారు గ్రహించి మీకు క్షమాపణలు చెప్పే పరిస్థితులు కూడా వస్తుంది. ఈ విధంగా వృషభ రాశి వారి యొక్క జీవితంలో అద్భుతమైతే జరగబోతుంది. మీరు ఎంతో మంచి మనస్తత్వం కలిగిన వ్యక్తులైనా సరే చాలా వరకు కూడా మీరు జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలు చూశారు. దీనికి కారణం మిమ్మల్ని శత్రువులుగా భావించేటటువంటి వ్యక్తులు, అలాగే మీ ఇరుగు పొరుగు వ్యక్తులు కూడా మీతో ఊరికి గొడవ పడే వ్యక్తులు కూడా ఉన్నారు. వారితో కయ్యానికి కాలు దువ్వమంటున్నారు. మీరు ఎంత ప్రశాంతంగా ఉందామని ప్రయత్నం చేస్తున్నా కానీ ఏదో ఒక సమస్య క్రియేట్ చేయడం, అనవసరంగా మిమ్మల్ని మాటలనడం లాంటి పనులు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటున్నారు. వారి వల్ల చాలా సందర్భాల్లో చాలా రకాలుగా మీరు మానసికంగా కృంగిపోయిన పరిస్థితులు కూడా చూశారు.
కాబట్టి ఈ సమయంలో వృషభ రాశి వారు మీరు చేసినటువంటి మంచి పనుల వల్ల కావచ్చు, మంచి మనస్తత్వం కారణంగా కావచ్చు, మీరు చేసినటువంటి పూజలు దాన ధర్మాలు ఫలితం కావచ్చు, 33 కోట్ల మంది దేవతలు మిమ్మల్ని అనుగ్రహించబోతున్నారు. ఈ విధంగా మీ జీవితంలో పెద్ద అద్భుతమైతే వారు చూపించబోతున్నారు. మిమ్మల్ని శత్రువుగా భావించేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఒకప్పుడు మళ్ళీ మిమ్మల్ని అవమానపరిచిన వారు, అవహేళన చేసిన వారు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని క్షమాపణలు కూడా అడుగుతున్నారు. అటువంటి అద్భుతం జరుగుతుందని మీరు కల్లో కూడా ఊహించలేదు. అంటే అంత పొగరు ఉన్న మనుషులు మీ దగ్గరికి వస్తారని, మీకు క్షమాపణలు చెప్తారని మీరు కల్లో కూడా ఊహించలేదు. అటువంటి అద్భుతమైతే 33 కోట్ల మంది దేవతలు మీ యొక్క జీవితంలో చూపించబోతున్నారు. ముఖ్యంగా ఈ వృషభ రాశి వారికి ఈ ఒక్క అంశంలో మాత్రమే కాదు, అనేక రకాలైనటువంటి అనుకూల ఫలితాలు అతి త్వరలో వారు పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ జీవితంలో మునుపెన్నడూ లేనటువంటి ఆర్థిక పురోగతిని కూడా మీరు చూస్తారు. వ్యాపార విషయంలో కావచ్చు, అలాగే చాలా అనుకూలమైన ఫలితాలు కూడా మీకు కనిపిస్తూ ఉన్నాయి. మీ జీవితంలో మీరు ఇదివరకు ఎటువంటి కష్టాలు, బాధలు, దుఃఖాలైతే అనుభవించారో వాటన్నిటి నుంచి కూడా మీకు విముక్తి అనేది లభించబోతుంది. ఆర్థిక పురోగతికి సంబంధించిన మరొక ఆదాయ మార్గం కోసం మీరు చాలా రోజులుగా ప్రయత్నం చేస్తున్నట్లయితే గనక, ఆదాయ మార్గాన్ని అన్వేషించే క్రమంలో మీరు ఖచ్చితంగా ఒక మంచి నిర్ణయం తీసుకుంటారు. మిమ్మల్ని మిత్రులుగా భావించేవారు, శ్రేయోభిలాషులుగా భావించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి సపోర్ట్ అనేది ఈ సమయంలో మీకు చాలా ఎక్కువగా లభిస్తుంది. మీ జీవితం మంచి మలుపు తిరగడానికి, మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి మీరు మంచి నిర్ణయం తీసుకోవడానికి వారి యొక్క మద్దతు అనేది మీకు సంపూర్ణంగా ఉండబోతుంది. అయితే ఇది వరకు మీ యొక్క కుటుంబ సభ్యులు మద్దతు లేక, సన్నిహితుల యొక్క సపోర్ట్ లేక మీరు ఏ పని చేసినా కానీ ఒంటరిగా నెట్టుకు రావాల్సిన పరిస్థితులు వచ్చాయి. కానీ ఇక ముందు మీ యొక్క జీవితంలో ఖచ్చితంగా ఆర్థిక పురోగతితో పాటు సన్నిహితుల నుంచి, స్నేహితుల నుంచి, కుటుంబ సభ్యుల నుంచి కూడా మీకు మంచి మద్దతు అనేది లభిస్తుంది. వారి యొక్క సపోర్ట్తో అనుకున్న విజయాలు సాధించగలుగుతారు. అలాగే మీరు ఏం సాధించాలనుకుంటున్నారో అది సాధించడంలో వారి యొక్క ప్రోత్సాహం కూడా మీకు మెండుగా ఉంటుందని చెప్పుకోవాలి. ఈ విధంగా వృషభ రాశి వారి యొక్క జీవితంలో 33 కోట్ల మంది దేవతల అనుగ్రహంతో మహా అద్భుతమైతే వారు చూడబోతున్నారు. ఆర్థిక పురోగతి మాత్రమే కాదు, ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క కోరిక అనేది బలంగా ఉంటుంది. కొంతమందికి ఆర్థికపరమైన అంశాల్లో ఎటువంటి బాధ ఉండదు, కానీ ఏదో సాధించాలనే తపన ఉంటుంది. కొన్ని ప్రత్యేకమైన రంగాల్లో అవకాశాలు రావాలని, వారు ప్రూవ్ చేసుకోవాలని కూడా చాలామంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. డబ్బు ఖర్చు చేసినా కానీ ఫలితం అనేది ఉండదు. అటువంటి వారి యొక్క జీవితంలో కూడా అద్భుతమైతే జరగబోతుంది. ఖచ్చితంగా ఈ వృషభ రాశికి చెందిన వారు కొన్ని ప్రత్యేకమైన రంగాల్లో అవకాశాల కోసం ఏ వ్యక్తులైతే ఎదురు చూస్తున్నారో వారు అవకాశాలు పొందుకునే సూచన కూడా మీ యొక్క జాతక ప్రకారం అతి త్వరలోనే మీ జీవితంలో ఉండబోతుందని చెప్పుకోవాలి. అలాగే ఈ వృషభ రాశి వారు ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి కూడా చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో ఆ ప్రయత్నాలు ఫలించక మీరు కనుక నిరాశలో ఉన్నట్లయితే మీ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు కూడా మీ జాతక ప్రకారం అత్యధికంగా కనిపిస్తున్నాయని చెప్పుకోవాలి. ఆర్థిక పరమైన అంశాల్లో పురోగతి మాత్రమే కాకుండా మీ జీవితంలో ప్రతి అంశంలో కూడా మీరు అద్భుతమైన ఫలితాలు చూడబోతున్నారు. ముఖ్యంగా మీరు చేసే మంచి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని కొనసాగించండి. ఇంకా వీలైతే ఇంకా ఇతరులకి సహాయం చేయడానికి ప్రయత్నం చేయండి. దాన ధర్మాలు చేయండి. ఖచ్చితంగా అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుతుంటారు. గోమాతను ఆరాధించండి. గోమాతను ఆరాధిస్తే కనుక సకల దేవతలు కూడా మీరు ఆరాధించినట్లే. కాబట్టి గోమాతను ఆరాధించడం వల్ల సకల దేవతల యొక్క అనుగ్రహం మీకు ఖచ్చితంగా తోడుగా ఉండి మీ జీవితంలో ఎన్నో సుఫలితాలు అందుతారు. అలాగే ముఖ్యంగా అనాథాశ్రమానికి వెళ్ళి వారికి ఒక పూట భోజనం పెట్టించడానికి ప్రయత్నం చేసినట్లయితే మీ శక్తి మేరకు కొంతమందికైనా అవసరాలు ఉన్నవారికి ఈ విధంగా ఆహార రూపంలో కావచ్చు, ధన ధాన్యాల రూపంలో కావచ్చు, వస్తువుల రూపంలో కావచ్చు, వస్త్రాల రూపంలో కావచ్చు, మీరు చేసే సహాయం మీ జీవితంలో మీకు అనేక రకాలుగా శుభ ఫలితాలు తీసుకుని వస్తుంది. పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారు.
శివారాధన, లక్ష్మీ సహస్రనామ పారాయణం, విష్ణు ఆరాధన మీకు మేలు చేస్తుంది. వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.